తిరుపతి స్థానిక బాలాజీ కాలనీలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ నాయకులు నిరసన చేపట్టారు. జగన్ మాటలను వక్రీకరిస్తూ కుల రాజకీయాలకు బీజం వేస్తున్నారంటూ కొందరు నాయకులపై ఆరోపణలు వచ్చాయి. యాదవ్ కులానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను జగన్ అవమానించారని ఆరోపిస్తూ బీసీల ద్రోహి జగన్ క్షమాపణలు చెప్పాలని నేతలు డిమాండ్ చేశారు. నిరసనకారులు లేగ దూడలను ప్రదర్శిస్తూ సైకోరెడ్డి, పిచ్చిరెడ్డి అంటూ నినాదాలు చేశారు. వ్యక్తులను ఉద్దేశించిన వ్యాఖ్యలను ఒక కులానికి ఆపాదించి ప్రచారం చేయడాన్ని పలువురు తప్పుపట్టారు. రాజకీయాల్లో నేతలు హుందాగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు బడుగు బలహీన వర్గాల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూశారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది చనిపోవడం జరిగింది. కొంతమందిని ఏ విధంగా ఆ రోజు చూస్తే ఒక యాదవ కులానికి చెందిన వ్యక్తిని జై జగన్ అని చెప్పు, లేకపోతే మీ యొక్క ప్రాణాలు తీస్తామని కత్తి పెడితే జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అంటేనే పేక్ పోసేసినారు. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి డాక్టర్ సుధాకర్ కానీ ఇంకా ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎవరైతే బలహీన వర్గాల పట్ల ఆనాడు ఏ విధంగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిందో, ఏ విధంగా ఎంతమంది బలైనారో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. బలహీన వర్గాలకి, అట్టడుగు వర్గాలందరికీ తెలుసు. కానీ ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఏమాత్రం ఆయన జ్ఞానం రాకుండా ఏ విధంగా సాక్షాత్తు వాళ్ళ మంత్రులు మాట్లాడినారు. అప్పుడు గతంలో ఏకవచనంతో మాట్లాడడం, ఇళ్ళలో ఉన్న ఆడవారి గురించి మాట్లాడడం మనం చూసాం. ఈరోజు సాక్షాత్తు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మొన్న ఏదైతే యాదవులకు సంబంధించి